తెల్లగుట్లపల్లి ఎస్సీ కాలనీ ఈ నాలుగిట్లో నీళ్ళ సమస్య ఉండే వాళ్ళు నాయకులు ఎవరైనా చేతులు ఎత్తారా? నీళ్ళ సమస్య ఉందా ఇక్కడ ఎక్కడన్నా? ఉందా? అది చేయించండి, పెట్టించండి. పైప్ లైన్ పెట్టించమంటాను. లేట్ చేయించండి. ఇది నాకు మళ్ళీ ఒక వారం లోపల నాకు పని చేయించి పెట్టాలి. సోషల్ మీడియాలో మీరే పెట్టాలి. గ్రామ సభలో చేసినాము, ఇది మళ్ళీ కరెక్ట్ చేసినాము, ఈ పని చేసినామని సోషల్ మీడియాలో మీ ఆఫీస్ నుంచే పెట్టించాము. ప్రజలకు తెలియజెప్పండి. గ్రామంలో గ్యాస్ కనెక్షన్ లేనిటువంటి ఇల్లు పంతల చెరువులో 5 ఉన్నాయి. ఇందుకూరుపల్లిలో మీ ఊర్లోనే 18 ఉన్నాయి. తెల్లగుట్లపల్లి 12 ఉన్నాయి. తూపల్లిలో 4 ఉన్నాయి. ఎస్సీ కాలనీలో 3 ఉన్నాయి. ఏం వీళ్ళకి ఊరు అంటే లేదు కానీ అందరికీ లక్షలుగా ఉండకపోవచ్చు కానీ తెచ్చుకుంటారు. వాళ్ళందరికీ ఉన్నాయి. ఎవరిదైనా ఉంటుంది సార్, అది వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, అది ఉంటుంది కదా. అదేమి ఇష్యూ కాదు కదా. ఇంతవరకు నీకు వృద్ధాప్య పెన్షన్ రాదా? అంటే ఇదైతే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇచ్చిందండి, 1 నెల లోపల వస్తుంది స్కీము, చూపిస్తుంది. ఎవరు తిరగాల్సిన పని అడిగి నేనే మళ్ళా వాళ్ళతో మాట్లాడిస్తాను. గ్రామ సభలో మీరు ఇచ్చిన దాని మీద నేనే మాట్లాడతాను. ఒకసారి మీకు దీంట్లో కొత్తగా రిలీజ్ చేస్తాను కదా, ఆ రోజు చూడండి. ఎనీ ప్రాబ్లం ఫోన్ చేసి మీరు మా నాయకులతో డిస్కస్ చేయండి. ఇబ్బంది ఉండేది రిజాల్వ్ చేయండి. కొంతమంది ఎలిజిబుల్ ఉండదు, అది కావాల్సింటే తెలియజేస్తాము. వాళ్ళకి ఒక ఎండార్స్మెంట్ చేయండి. నీళ్ళు పోతాయి, కాలం పందల చెరువు వేస్ట్గా అది కాలం చాలా వచ్చింది అక్కడ. నేనే మళ్ళీ ఇంకో గ్రామ సభ పెట్టుకుంటా. పెన్షన్ స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామంలో కూడా. వినండి, పెన్షన్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ అనౌన్స్ చేసినా చేయకపోయినా ప్రతి గ్రామంలో కూడా ఈ మండలంలో మళ్ళీ గ్రామ సభలు పెట్టండి. మీరు ఇప్పుడు తీసుకుంటారు కదా, ఇంకో రిసిప్ట్ ఇవ్వండి. దాన్ని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి నెక్స్ట్ గ్రామ సభలో మనం ఏం రిజాల్వ్ చేస్తున్నాము, ఎన్ని పెండింగ్ కూడా రిజల్ట్ చెప్పండి. ఒకవేళ పెండింగ్ పని అయ్యేటట్టు చూడండి. రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండండి. రైతులకు కొంత జనం కరెంటు వేస్ట్గా వెళ్ళిపోతుంది.